30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్తో ఫేమస్ అయిన పృథ్వీకి లౌక్య మూవీలో చేసిన బాయిలింగ్ స్టార్ బబ్లు పాత్రలో రేంజ్ మారిపోయింది. అక్కడి నుంచి లీడ్ కమెడియన్ అయిపోయాడు. ఏకంగా హీరోగా చేసేయమంటూ ఆఫర్స్ కూడా వచ్చేస్తున్నాయి. 1-2 సినిమాలో హీరో పాత్ర చేసేందుకు అంగీకరించాడనే టాక్ ఉండగా ఇప్పుడు వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తుంది. ధన్రాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డిలు హీరోలుగా అరంగేట్రం చేసి ఎదురు దెబ్బ తినేశారు. కమెడియన్ పాత్రలను వదలకపోవడం వీరికి కలిసొచ్చే విషయం. అయితే తాజాగా కమెడియన్ గా స్టార్ ఇమేజ్ సంపాదించుకుంటున్న సప్తగిరి కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్ అంటూ హీరో రోల్ చేసేశాడు. కలెక్షన్స్ బాగానే ఉన్నా పవన్ ఫ్యాక్టర్ కారణంగా డబ్బులు బాగానే వస్తున్నాయి. అయితే హీరోగా మాత్రం సప్తగిరిని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేదే ఇంకా తెలియని విషయం. ప్రస్తుతానికైతే బండి బాగానే లాగుతుంది. ఇకపోతే తాజాగా మీలో ఎవరు కోటీశ్వరుడు మూవీలో కీలకమైన పాత్రలో హీరో లాంటి పాత్రకు ట్రయల్ వేశాడు పృథ్వీ. ఆ మూవీని కూడా జనాలు తిరక్కొట్టారు. ఆ రిజల్ట్ అలాగే మిగిలిన కమెడియన్లు హీరోలుగా చేసిన సినిమాలు రిజల్ట్ చూశాక తను హీరో అవ్వాలనే ఆలోచన విరమించుకున్నాడట పృథ్వీ. మల్లన్న అనే మూవీ ఒకటి ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయినట్లే అంటున్నారు. స్టార్ కమెడియన్ గానే కంటిన్యూ కావడం తన కెరీర్ కి బెస్ట్ అని ఫిక్స్ అయ్యాడట పృథ్వీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.